ఇజ్రాయెల్పై జాలి చూపించాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంపై వెనక్కి తగ్గబోమని, ఎవరికీ లొంగబోమని ఖమేని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అంతేకాదు అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండడంతో తిప్పికొట్టడానికి ఒక భారీ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన ప్రయోగించడానికి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హైపర్సోనిక్ మిసైల్స్ వాడితే ఇజ్రాయెల్ ఖచ్చితంగా మాడి మసైపోతుందని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ని ఎవరు ఆపలేరని, ఇరాన్ని ఎవరు బెదిరించలేరని, ఇరాన్ని ఎవరు అడ్డుకోలేరని ఖమేని కొద్దిసేపటి క్రితం ఒక మీడియాకి పంపించిన వీడియో టేప్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఖమేని తప్పించుకున్నాడని, బంకర్లో దాచుకున్నాడని, ఖమేనిని వెంటాడి చంపుతామని ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెబుతున్న తరుణంలో ఖమేని చేసిన ఈ ప్రకటన మొత్తం ప్రపంచాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వైపు దృష్టి మళ్లించింది. భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడులతో మరణించిన వారి సంఖ్య 239 మంది సాధారణ పౌరులంటే 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తున్నారు. మొత్తానికి 600 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించి 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఏ దేశానికి తలొగ్గేది లేదని సుప్రీం లీడర్ ఖమేని స్పష్టం చేశారు. అంతేకాదు ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధంపై ఇరాన్ తాజాగా కీలక ప్రకటన కూడా చేసింది. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఖమేని. శత్రువుపై ఎలాంటి జాలి దయ చూపబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియాలో ఆయన ఈ ప్రకటన ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఫతా-1 క్షిపణి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ హైపర్సోనిక్ క్షిపణి ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఫతా-1 అనేది ఇరాన్కు చెందిన హైపర్సోనిక్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్చే అభివృద్ధి చేయబడింది. జూన్ 2023లో ఆవిష్కరించారు ఈ మిసైల్ని. దీని పేరు పర్షియన్లో జయించేవాడు అని అర్థం. అంటే ఫతా ఒక బ్రహ్మాస్త్రంగా మారబోతుంది. ఈ క్షిపణి పొడవు 12 మీటర్లు ఉంటుంది. 1400 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తూ 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుంది ఈ క్షిపణి. ఇది మ్యాచ్ 5 నుండి మ్యాచ్ 15 వరకు, అంటే ధ్వని వేగం కంటే 5 నుంచి 15 రెట్లు, అంటే సుమారు 6100 నుంచి 18500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 1400 కిలోమీటర్లు అంటే 870 మైళ్ళ లక్ష్యాన్ని చేరుకొని ఢీకొట్టగలదు. ఇది ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ యాంటీ వంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లను దాటవేయడానికి సహాయపడుతుందంటే ఇజ్రాయెల్ని ఏదైతే ఐరన్ డోమ్ సిస్టమ్ కాపాడుతుందో ఆ ఐరన్ డోమ్ సిస్టమ్ని ఈ ఫతా-1 ఖచ్చితంగా ఢీకొట్టగలదు అని చెప్పేసి ఇరాన్ విశ్వసిస్తోంది. ప్రస్తుతం టెహరాన్ పైన ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈ బ్యాలిస్టిక్ ఏదైతే సూపర్ సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫతా-1 ఉందో దాన్ని ప్రయోగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫతాని ప్రయోగిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఖచ్చితంగా బద్దలైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ని కాపాడలేదు అనే చర్చ జరుగుతుంది. ఇరాన్ తీసుకునే ఈ కీలక నిర్ణయం ఎటువైపు మల్లుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఈ పోరు 3వ ప్రపంచ యుద్ధం వైపు దారితీసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇటు ఇరాన్లో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా టార్గెట్ చేసింది. ఈ ఫోర్డో అణు కేంద్రం పైన ఖచ్చితంగా బాంబులు వేసి పేల్చేయాలనే ఆలోచనలో అమెరికా ఉన్నట్టుగా తెలుస్తుంది. అమెరికా ఇజ్రాయెల్కి సహాయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఏ క్షణమైన అమెరికా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉందని చెప్తుంది. ఇటు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్పష్టంగా పదే ట్వీట్లు చేస్తున్నాడు. ఖమేని లొంగిపోవాలి, ఇరాన్ లొంగిపోవాలి, లేదంటే ఇరాన్లో మానవాళి లేకుండా పోతుంది, ఇరాన్లో ప్రాణ నష్టం పెరిగిపోతుంది, ఖచ్చితంగా ప్రాణహాని, అక్కడున్న జనం చనిపోతారని ట్రంపే స్వయంగా ప్రకటించడం, నిన్న సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళి గంటన్నర సేపు చర్చించడం, ఈ పరిణామాలని చూస్తుంటే అమెరికా కూడా యుద్ధంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్కి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్లో ఉన్న
జెరూసలేం అట్లాగే టెల్ అవీవి టౌన్ నుంచి అనేక మంది తిరిగి వాళ్ళ సొంత ప్రాంతాలకు ఇతర విదేశీయులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. బ్రిటన్ కూడా కొద్దిసేపటి క్రితం దౌత్య కార్యాలయానికి సంబంధించిన స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా కూడా తమ దౌత్య కార్యాలయానికి సంబంధించిన వారు సురక్షితంగా ఉండాలని చెప్పింది. శనివారం వరకు తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టుగా ప్రకటించబోతుంది. ఈ రాత్రికి ఏదో భీకర యుద్ధమైతే ఇరాన్ పైన జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాత్రికి అమెరికా కూడా ఈ యుద్ధంలోకి దిగే ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తానికి ఇరాన్ సూపర్ సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫతా-1ని ప్రయోగించే అవకాశాలు ఉంటే, ఒకవేళ ఫతా-1ని ప్రయోగిస్తే యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అమెరికా ఇరాన్ పైన దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? ఈ యుద్ధం ఆగుతుందా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగుతుందా, లేకపోతే ఇరాన్ నేలమట్టమయ్యే వరకు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుందనుకుంటున్నారా? ఇరాన్ కూడా క్షిపణి దాడులు చేస్తోంది, ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఈ యుద్ధాన్ని మీరెలా చూస్తారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తాను. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకోండి.